హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఇంకొక దేవస్థానంతో మీ ముందుకి వస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి, ఆ చరిత్రను గురించి మనం ఏంటో తెలుసుకుందాం. ఈరోజు నేను అక్కడికి వెళ్ళాను, ఆ చరిత్ర గురించి మీకు తెలియజేస్తాను. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. దాదాపు 12వ శతాబ్దం అంటే 1143వ సంవత్సరంలో నిర్మించబడింది ఈ దేవాలయం. ఇది మన చరిత్ర చెబుతుందన్నమాట. స్వయంభూ అని కూడా చెప్తారనమాట. అప్పట్లో ఒక కాకతీయ రాజు వేటకు వెళ్ళినప్పుడు ప్రతాపరుద్రుడు, కాకతీయ రాజు ఎవరు? ప్రతాపరుద్రుడు. వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడట. అంటే వేటాడి అలసిపోయాడనమాట. అలా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక దిక్కు నుండి శ్రీరామనామస్మరణ వినిపించిందట. ఈ దట్టమైనటువంటి అడవి మధ్యలో ఎవరా అని ఆశ్చర్యపోతూ కూర్చున్నటువంటి భంగిమలో ఉన్నటువంటి హనుమంతుడు రాతి విగ్రహం మరియు విగ్రహం నుండి వచ్చేటటువంటి స్వరము అక్కడ ప్రతాపరుద్రుడికి వినిపించింది. అయితే అక్కడ పూజలు చేసి అతను తన రాజ్యానికి తిరిగి వచ్చాడనమాట. ఆ రాత్రి మొత్తం అదే ఆలోచిస్తున్నారు. భగవంతుడు అతని కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని చెప్పి ప్రతాపరుద్రుడికి తెలియజేశారనమాట. అయితే అప్పుడు కర్మన్ ఘాట్ టెంపుల్ అంటే హైదరాబాద్లో కర్మన్ ఘాట్ టెంపుల్ను ఆర్చ్ని, ఈ ఆలయాన్ని నిర్మించారనమాట. దాని తర్వాత చాలామంది రాజులు పరిపాలించారు, చాలా బాగా చూసుకున్నారు. ఈ ఆలయ అభివృద్ధి కూడా చాలా చక్కగా నిర్వహించారు. సుమారు 400 సంవత్సరాల తర్వాత ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడం కోసం దేశంలో ఉన్నటువంటి ఏవైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాలన్నింటినీ ధ్వంసం చేయడం ప్రారంభించాడనమాట. అందులో భాగంగా హైదరాబాదులో కర్మన్ ఘాట్లో కొలువు తీరి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా తన సైన్యాన్ని పంపించాడు. అయితే ఆ సైన్యము ఈ ఆలయాన్ని ఆ సైన్యానికి చెప్పాడనమాట, ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేయండి అని. కనీసం సైన్యము కాంపౌండ్ వాల్ దగ్గరకు కూడా అడుగు పెట్టలేకపోయిందంట. ఆ సైన్యాధ్యక్షుడు తిరిగి ఔరంగజేబుకి ఈ విషయాన్ని తెలియజేశారు. అంటే ఆ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినటువంటి ఈ ఔరంగజేబు సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్నంతా తరిమి కొట్టారు స్వామివారు. మళ్ళీ తిరిగి ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి ఆ సైన్యాధ్యక్షుడికి తెలియజేస్తే, సరే మీ వల్ల కాకపోతే చెప్పండి, నేనే వస్తాను, నేనే వెళ్తాను, ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తాను అంటూ ఔరంగజేబు బయలుదేరాడనమాట. స్వయంగా ఆలయాన్ని పగలగొట్టడానికి ఒక కాకితో వెళ్ళాడట. గుడి గుమ్మం వద్ద ఉరుములా మ్రోగుతున్నటువంటి చెవిటి గర్జన వినపడిందట. ఇంకా అంతేకాకుండా దాంతో అతనిలో భయం, వణుకు ఉండిపోయిందనమాట. ఆ వణుకుతో అతని చేతిలో ఉన్నటువంటి కాకి జారిపోయిందట. అప్పుడు అతను అంటే స్వర్గంలో మందిర్ తోడ్నా హే రాజన్ తో కర్మన్ ఘాట్ అనే స్వరం విన్నాడట. అంటే, ఓ రాజా, మీరు ఆలయాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే మీ హృదయాన్ని కఠినతరం చేసుకోండి అని దాని అర్థం అన్నమాట. అందుకే ఆ ప్రాంతానికి కార్ అనే పేరు వచ్చిందట. మనిషి అంటే ఘాట్, కార్
మనిషి, ఘాట్, ఈ 3 పదాలు కలిపితే కర్మన్ ఘాట్. మరియు నేటికి ఆంజనేయుడు ధ్యాన ఆంజనేయ స్వామిగా ప్రశాంతంగా ధ్యానం చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారట. ఇది ఆలయ చరిత్ర. ఇక దేవాలయాన్ని గురించి చెప్పుకోవలసినటువంటి విషయం వచ్చినట్లయితే, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులోని పురాతన మరియు సుప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి అని మనం చెప్పవచ్చు. ఆలయ ప్రధాన దైవం అంటే ఆలయంలో ప్రధాన దైవం మనకి హనుమంతుడు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతామూర్తుల ఆలయాలు కూడా విడివిడిగా మనకి కనిపిస్తాయి. ఆ ఆలయ సముదాయంలో ఇతర దేవతలు ఉన్నారు. ఉదాహరణకి శ్రీరామచంద్రుడు, రాముల వారి ఆలయం ఉంది, శివాలయం ఉంది, సరస్వతీదేవి ఆలయం ఉంది, దుర్గాదేవి ఆలయం ఉంది, సంతోషిమాత ఆలయం ఉంది. అంతేకాకుండా వేణుగోపాల స్వామి ఆలయము, ఇంకా జగన్నాథుడు ఆలయం, ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. మరియు నవగ్రహాలకి కూడా ఇందులో ఆలయము ఉండడం జరిగిందనమాట. ఈ కోనేరు చూసారా ఎంత అందంగా ఉందో. ఏ ఆలయానికి వెళ్ళినా కానీ తప్పనిసరిగా కోనేటి దర్శనం చేసుకోవాలి అని అంటారు. అంతేకాకుండా ఆలయంలో కోనేటి దర్శనం సమయంలో కోనేటి దగ్గరకు వచ్చి చాలామంది ఉప్పు కూడా ఆ కోనేటిలోకి విడుస్తుంటారు. కోరిన కోరిక నెరవేరుతుందట దానివల్ల. ఇంకా కొంతమంది నాణాలు, చిల్లర నాణాలు అందులో వేస్తూ ఉంటారు మనసులో ఏదైనా కోరుకొని. ఇలాంటివి కూడా చాలా జరుగుతాయట. కానీ కర్మన్ ఘాట్ ఆలయంలో ఉన్నటువంటి కోనేటిలో మాత్రం నేను చాలా విన్నాను, జరిగినవి కూడా చూశాను. ఏదైనా కోరుకుంటూ మనసులో ఆ కోనేటిలో ఉప్పు ముడుపు వేస్తారట. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. అప్పట్లో అయితే చుట్టూ ఎటువంటి ఫెన్సింగ్ అనేది లేదు కాబట్టి చాలా చక్కగా అవకాశం దొరికేది. కానీ ఇప్పుడు ఫెన్సింగ్ ఉండడం వల్ల ఆ అవకాశం అనేది లేదు. ఏదైనా మనం పూజ చేయాలి అనుకుంటే అప్పుడు పర్మిషన్ తీసుకొని ఆ గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఆ లోపల నీటి మధ్యలో కూడా హనుమంతుడి విగ్రహాన్ని పెట్టారు. అంతేకాకుండా శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఇది అమ్మవారి టెంపుల్ అన్నమాట. లోపలే ఈ అమ్మవారి టెంపుల్కి ఎడమ పక్కన మనకు ఒక లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడే చిన్న బిందెలో కూడా మనకి నీటి అంటే సదుపాయం కల్పించారు. ఆ నీటితో మనం శివలింగాన్ని అభిషేకం చేయవచ్చు అన్నమాట. మేము ఉదయాన్నే వెళ్ళడం వల్ల రద్దీ కొంచెం తక్కువగా ఉందన్నమాట. అప్పుడప్పుడే మొదలవుతున్నారన్నమాట. ఒక్కొక్క ఆలయాన్ని మేము దర్శించుకుంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎంత మనసుకు నిర్మలంగా ఉందంటే చాలాసేపు ఆలయంలోనే గడిపాము. ప్రతి ఆలయంలో కూడా అంటే అన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలయం అనేది ఇందులో ఉండడం జరిగింది. అంటే చాలా మటుకి కర్మన్ ఘాట్ ఆలయానికి మనం వచ్చినట్లయితే సర్వదేవత మూర్తులను దర్శించుకునేటటువంటి భాగ్యం మనకి కలుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణం కూడా విశాలంగా ఉండటం వలన
చాలాసేపు చక్కగా ధ్యాన ముద్రలో కూర్చోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మేము చాలా సమయము ఈ ఆలయంలో గడపడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇలా మనకి శివునికి అభిషేకం చేసుకోవడానికి చాలా చక్కగా ఇక్కడ మనకి అవకాశాన్ని కల్పించారు. ఇది సంతోష్ నగర్కి సమీపంలో మరియు నాగార్జున సాగర్ రింగ్ రోడ్డుకి సమీపంలో మనకి ఈ ఆలయం మెయిన్ రోడ్ మీదనే ఉంటుందండి. ఎంతో మనసుకి ఆహ్లాదంగా హాయిగా ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుందండి. చాలా చక్కగా మేము ఒక్కొక్కరిగా అభిషేకం అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా నవగ్రహాలకి ముందల రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటుందండి. కింద నాగ విగ్రహ ప్రతిష్టాపన ఉండడం అనేది జరిగిందనమాట. అంతేకాకుండా అక్కడ కూడా ఒక శివలింగం అనేది ఉంది. చాలామంది అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టడం, పాలతో అభిషేకం చేయడం, నీటితో అభిషేకం చేయడం, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చెప్పాలంటే ఆలయానికి వస్తే త్వరగా వెళ్ళాలనిపించదు. ప్రశాంతమైన వాతావరణంలోనే కదా ఆ దైవం మీద కూడా మనస్సు లగ్నమయ్యేది. ఎంత బాగా నచ్చిందంటే నాకు అంత బాగా అనిపించింది అనమాట. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, కానీ ఈరోజు దొరికినంత ప్రశాంతమైనటువంటి వాతావరణము నాకు ఏ రోజు అంతగా అనిపించలేదన్నమాట. వెళ్తాను వస్తాను కానీ అసలు ఈరోజు నాకు ఎందుకో చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆలయం నుంచి బయటికి వెళ్ళాలనిపించలేదు. చాలాసేపు ఆలయ ప్రాంగణంలోనే కూర్చున్నాము. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆలయం మంగళవారం మరియు శనివారాలు మినహా అన్ని రోజుల్లో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని చెప్పవచ్చు. ఇది సరస్వతీమాత శారదాంబ సరస్వతీమాత ఆలయానికి ఇక్కడికి మేము వచ్చామన్నమాట. ఇక్కడ సరస్వతీమాతని దర్శించుకుంటున్నాము. ఇలా ఒక్కొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. నేను చెప్పాను కదండి, రావి చెట్టు ఉంటుందని. కింద నాగ ప్రతిష్టాపన జరగడం మరియు అక్కడ ఉన్నటువంటి లింగానికి కూడా అక్కడనే ముందల ఒక లింగం కూడా ఉంటుందన్నమాట, చిన్నది. ఆ లింగానికి అభిషేకం చేసుకోవచ్చు, నాగదేవతామూర్తులకు అభిషేకం చేసుకోవచ్చు. చాలా అనువుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ లింగాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ లింగాన్ని తీసుకుని వచ్చి ఇందాక చూపించినటువంటి ప్రదేశంలో పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా నాగమందిరాలను నాగ ప్రతిష్టాపన జరగడం జరిగిందనమాట. నాగదేవత విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టినట్లయితే నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. మరికొన్ని ఆలయాలను సందర్శిస్తూ వాటి యొక్క చరిత్రను కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.